నమస్కారం. నా పేరు మాండ్ర నరసింహుడు. ఆదివాసి గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి మన పూర్వీకులు పెద్దలు బాగా ఆరోగ్యంగా కాశీకి నడిచిపోయేవాళ్ళు. అప్పుడు విమానాలు లేవు, బస్సులు లేవు, అప్పుడు సైకిళ్ళు కూడా లేవు. గుర్రాలు, ఒంటెలు, ఏనియలు, కాలినడక అవి ఉన్నాయి పూర్వకాలం నాడు. మన పెద్దలు బలానికంటే కాళ్ళలో బలం కానీ, చేతుల బలం కానీ, మంచిల బలం కానీ, బాడీలో నడుములు, కాళ్ళు, చేతులు బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఒక వైద్యం ఆదివాసి గిరిజనులో ఒక వైద్యం చేసుకొని ఈ కాలం వస్తేనే ఆ కాలం ఉన్న పొద్దున పూట మేకపాలు, సాయంత్రం మేకపాలు దొరికినా, ఆవు పాలు దొరికినా, బరగొడ్డు పాలు దొరికినా పాలలో కడుక్కొని తాగే పొడి చిట్టుగా చెప్తా వినండి. ఎందుకంటే ప్రతి వానికి బలం అవసరమే. నువ్వు విమానం ఎక్కు, బండి ఎక్కు, బస్సు ఎక్కు, రైలు ఎక్కు, అన్నీ ఎక్కినా కానీ ఎక్కినంతసేపే నీ బరువు అది మోస్తుంది. దిగినాక నీ బరువు నీ కాళ్ళు మొయ్యాలి, నీ చేతులు మొయ్యాలి, నీ బాడీ నీకు ఆరోగ్యంగా ఉండాలి. ఆ వైద్యం అనేది చాలా పెద్దది. బలానికి నెల పిల్లల నుండి 100 ఏళ్ళ ముచ్చిన వరకు బలం అనేది చాలా అవసరం. కాబట్టి ఒక బలానికి ఒక చిట్కా చెప్తున్నా వినండి. నల్లమొద్ది చెట్టు సమూలం, ఏగి చెట్టు సమూలం, తర్వాత బూర్గ చెట్టు సమూలం, తర్వాత ఒక చిన్న చెట్టు చూపిస్తాను. మీరు ఎన్నో రకాల బలా చెట్లు చూసింటారు. ఈ బలా చెట్టు దీనికి కాయలు ఉంటాయి. ఈ బలా చెట్టు తీగ పోతే చెట్టు కాదు. ఆ 3 రకాల చెట్ల సమూలము బంక, ఈ చెట్టు సమూలం బంక, 5 రకాలు బలా చెట్టు. బలా బల 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 అంటే బలం. బలానికి అప్పుడు పూర్వకాలం నాడు ఒడ్లు కోత కోసేవాళ్ళు, గడ్డం కొట్టేవాళ్ళు, బండి ఆడన ఆటు పడితే బండికి భుజం వేసి ఎత్తేవాళ్ళు, బండికి భుజం వేసి ఎత్తేవాళ్ళు. ఆ కాలంలో అంత బలంగా బతికినారు. కాబట్టి ఈ కాలం ఈ చెట్లు ఉన్నాయి, ఈ చెట్లు దొరుకుతున్నాయి. ఈ కాలం ప్రతివాడు బలం లేక, కాళ్ళు చుట్టబోయి, మనిషి బరువు వేయలేక, ఎగ్గలలో బలం లేక, కాల్షియం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ వైద్యం ఎందుకు చెప్తానంటే చాలా మందికి నమ్మకంగా ఒక 15 రోజులు 20 రోజులు వాడి చూస్తే మాకేం జరిగిందని మీకే తెలుస్తుంది. ఈ మందు వాడితే మోకాళ్ళ నొప్పులు ఉండవు, నడుము నొప్పులు ఉండవు, బాడీలో నొప్పులు ఉండవు, కాలు చేతులు గుంజవు, కాళ్ళ వాపులు ఉండవు, మనిషి రాడు లెక్క బలంగా ఉంటాడు. ఎందుకంటే చెట్టు మాదిరి చెట్టు ఉంటుంది. ఎంత గాలి వచ్చే, ఎంతో పెద్ద గాలి వచ్చే ఉరుగుతుంది, కానీ భూమిలో ఏర్లు వేరుకొని గట్టి బలంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 రకాలలో బలానికి సమూలం తీసుకొని చూర్ణం తయారు చేసుకొని, సన్న ముక్కలకు చూర్ణం తయారు చేసుకొని, వజ్రకాలం పట్టుకొని 4 రకాలు 100 గ్రాములు కలిపి ఓ తాడ పెట్టుకొని, దాంట్లో మామూలు షుగర్ ఉంటే బెల్లం కలపచ్చు, షుగర్ లేకుంటే కలకండ కలపచ్చు. పోని బెల్లం వద్దు, షుగర్ వద్దయ్యా, మాకు షుగర్ పెడితే భయం ఉంటే ఉత్త పౌడర్ అని ఇవ్వచ్చు. ఈ పౌడర్ ఏం చేయాలంటే మనకు ఆవు పాలు దొరికినా, మేక పాలు దొరికినా, బర్రె పాలు దొరికినా, పాలు అన్నీ కలిసి ఉన్నాయి. వద్దంటే నీళ్ళతో కూడా తీసుకోవచ్చు. ఈ వైద్యాన్ని 10 ఏళ్ళ పిల్లల నుండి 100 ఏళ్ళ ముచ్చిన వరకు వాడితే బాడీలో మంచి బలం ఉంటుంది, మంచి చాండెడ్ ఉంటాడు, చక్కగా వాడు పొట్ట రాకుండా, ముడ్డి వేరకుండా సిమ్ముగా బలంగా ఉంటాడని ఈ వైద్యం వాడి చూడాలి. వీడియోలు చూసి పక్కన చెప్పేది కాదు. ఒక వైద్యం 10 రోజులు 20 రోజులు వాడితే ఆదివాసి గిరిజనులు వైద్యం అనేది తెలుసుకొని వాడితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీకు కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, విమానాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కాబట్టి వైద్యం అనేది ఇంపార్టెంట్. ఆ వైద్యాన్ని మీకందరికి, పెద్దలకు, చిన్నలకు, వైద్యులకు, డాక్టర్లకు అందరికి ఉపయోగపడాలి. ఈ వైద్యం అందరికి నేర్పియాలి. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా. బలం అనేది అందరికి అవసరమని ఈ చిట్కా చేస్తున్నాను. హైదరాబాద్ 1 నంబరు, కర్నూలు 1 నంబరు. ఈ మందు 15 రోజులు వాడండి, మీరు చూడండి మీకు బలం వస్తుంది. మాకు బాగుందంటేనే కఠినంగా 2-3 నెలలు చేసుకోవచ్చు. ఈ వైద్యం చక్కని వైద్యము, అందరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.